మీరింకా నన్ను యజమానురాల్లాగా భావించడం లేదు కదూ? పర్వాలేదు. కాని మీరు నా కార్మికులు, అంటే నా ఇంట్లో మనుషుల్లాంటి వాళ్ళని నేననుకుంటున్నాను. తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? పండగ వస్తుంది కదా, అందుకే కార్మికులందరికీ బోనస్లు ఇస్తున్నాను. మీరు యూనియన్ లీడర్స్ కాబట్టి పలకరించిద్దామని పిలిపించాను. మీరు కబురు పెడితే వర్కర్స్ని తీసేస్తారేమో అనుకున్నాం మేడం, కానీ అఖిలాండేశ్వర అమ్మగారి ఆలోచనలే ఆశయాల్ని పాటిస్తారనుకోలేదు మేడం. పర్వాలేదు, ముందు ముందు మీరు నన్ను ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. ఈ పండగ 3 రోజులు మీరు సెలవు తీసుకొని ఆనందంగా మీ ఫ్యామిలీతో గడపండి. వెళ్ళండి, మిగిలిన వాళ్ళకి నేను చెక్స్ పంపిస్తాను. అలాగే మేడం. ఏమైంది బాబు గారు? ఏం లేదు, మీరు వెళ్ళండి. నీలాంబరి, చంద్రముఖి ఎక్కడా చెప్తావా లేదా? సింబాబ్ గారు ఆవేశపడకండి. చెప్పు నీలాంబరి, చంద్రముఖి ఎక్కడా? ఎక్కడా అని నన్ను అడుగుతారేంటి పార్వతి? ఇంతకు ముందు వరకు మీతో పాటు నేను ఫ్యాక్టరీలోనే ఉన్నాను కదా. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? చంద్రముఖిని కిడ్నాప్ చేసిన అవసరం నీకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది? చెప్పు, చెప్తావా లేకపోతే? సింబాబ్ గారు ఆగిపోయావే? చూడు మహి, నన్ను చంపితే చంద్రముఖి ఎక్కడుంది అన్న నిజం నాతోనే అంతమైపోతుంది. ఇంకొంచెంసేపు నన్ను రిక్వెస్ట్ గా అడుగుంటే మీకు చెప్పేదాన్ని, కానీ మీరడిగిన పద్ధతి నాకు నచ్చలేదు. అయినా ఇప్పుడు నాకు చాలా పనులున్నాయి. ఫ్రీ అయినప్పుడు చంద్రముఖి ఎక్కడుందో చెప్పాలో లేదో ఆలోచిస్తాను. ఏంటా పని చెప్పు, నేను చేసి పెడతాను. కానీ చంద్రముఖి ఎక్కడుందో చెప్పు. వెరీ గుడ్. కంపెనీలో వర్కర్స్ అందరికీ బోనస్లు ఇవ్వాలి, పండక్కి ఫ్యామిలీతో గడపమని చెప్పాలి. నువ్వు వెళ్ళి చెక్స్ ఇచ్చి సెలవు ప్రకటించి రామహి. అప్పుడు నీకు కావలసిన మనిషిని నేను రప్పిస్తాను. వెళ్ళు వెళ్ళు మహి. సింబాబ్ గారు, మీరు వెళ్ళండి. ఇప్పుడు మనకి చంద్రముఖి ముఖ్యం. సరే వదిన, నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళు. అది ఇక్కడే ఉంటుంది, నాకు దాంతో చాలా పనుంది. సింబాబ్ గారు, మీరు వెళ్ళండి. నువ్వు చెప్పిన ఏ పనైనా చేస్తాను. చంద్రముఖి ఎక్కడుంది? ఒకప్పుడు ఈ ఇంటికే పని మనిషిగా వచ్చి పెత్తనం చేసేదానివయ్యావు. నిన్ను పాత పార్వతిలా చూడాలి. నువ్వు ఈ ఇల్లంతా శుభ్రం చేయాలి. అప్పుడు చంద్రముఖి ఎక్కడుందో చెప్తాను. చేస్తాను. ముందు చంద్రముఖి చెప్పింది చేయి చాలు. పద రా. ఇదంతా గందరగోళంగా ఉంది, నీటిగా సర్ది రెడీ చేయి.
ఏ పార్వతి, నాకు ఒక మంచి కాఫీ తాగాలనుంది, వెళ్ళి తీసుకురా. అక్క, ఏమైంది? పొడి మారిందా? ఇదిగో నీళ్ళు తాగు. జాగ్రత్త జాగ్రత్త, తాగు. తాగు తాగు. చాలా ఇంకా తేనా? సరే, నువ్వు రెస్ట్ తీసుకో, ఏమైనా కావాలంటే అడుగు, వస్తానే. బాయ్. కాలు తగిలి నీళ్ళన్నీ ఒలికిపోయాయి. ఇదంతా నీట్గా క్లీన్ చేయి. నువ్వెన్ని కష్టాలెట్టినా చిరునవ్వుతో భరిస్తాను, కేవలం చంద్రముఖి కోసం. నీ వల్ల చంద్రముఖికి ఏదైనా అయ్యిందో సినబాబు గారి చేతుల్లో కాదు, నా చేతుల్లో సత్తావు. ఇలాంటి బెదిరింపులు చాలా చూశాను. ముందు చెప్పింది చెయ్యి. పార్వతి, అక్కడ కాదు, ఇక్కడికి వచ్చి తొందరగా క్లీన్ చేయి. రా రా ఫస్ట్.
నీలాంబరి 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 హాయ్ నీలాంబరి 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 ఇది చాలా కొత్తగా ఉంది కదా. ఎప్పుడు హుందాగా రాజసంతో ఆకాశం నుండి దిగుతుందా అఖిలాండేశ్వరి అన్నట్టు మెట్లు దిగుతూ మీరు వచ్చేవారు. కానీ ఇప్పుడు మీ స్థానంలో నేనొస్తుంటే ఆత్మాభిమానం దెబ్బతింది కదూ. సింహాసనం మీద గ్రామసింహం ఉంటే విలువ రాదు నీలాంబరి. అందరి మంచి చూస్తూ అందరూ జేజేలు కొట్టే రాజులాగా కూర్చుంటేనే ఆ సింహాసనానికి విలువ వస్తుంది. కానీ ఇప్పుడు సింహాసనం మీద అఖిలాండేశ్వరి గారు లేరు కదా. జేజేలు కొట్టడానికి ఆమె చుట్టూ జనం లేరు. ఆ జనం గురించి అడగడానికే వచ్చాను. నా కుటుంబం జోలికి వచ్చావు, సహించాను, భరించాను. కానీ వేలాది కుటుంబాలకి జీవనోపాధిని కల్పిస్తున్న ఫ్యాక్టరీని ఎందుకు మూతపడేలా చేస్తున్నావు? మీ మాటల్లో ఉక్రోషం చూస్తుంటే ఓడిపోతున్నానేమో అనే ఆవేదన కనిపిస్తుందాంటీ. పగటి కలలు కనకు నీలాంబరి. పగటి కలలే నిజమవుతాయని అందరూ అంటారాంటీ. అయినా మీ వెనుక ఏముందని ఇంకా ఇంత బిగుసుగా ఉంటున్నారు? వెనకే కాదు, నా వెంట నా కుటుంబం ఉంది. నా కుటుంబం నాతో ఉంటే చాలు, ఏమైనా గెలుస్తాను. ఏరి లింగు లింగున ఊపుకుంటూ నలుగురు వచ్చారు. మిగిలిన వాళ్ళెక్కడా? పోనీ నేను పిలవనా? ఏ పార్వతి, పని పూర్తయిందా? అమ్మగారు వస్తున్నాను. త్వరగా రా. నిన్నేనే అడుగుతున్నాను, పని పూర్తయిందా? పూర్తయినది అమ్మగారు. ఏంటి అందరూ అలా నోర్లు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు? ఈ మాత్రం దానికేనా? అవును, మీతో ఇంకా ఎవరూ లేరేంటి? మహి. ఇంకా రాలేదేంటి? ఈ టైంకి రావాలి కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి టైమింగ్ మహినిది! నీకు నిండు 100 ఏళ్ళు. నువ్వు చెప్పిన పని చేశాను కదా, తను ఎక్కడుందో చెప్పు. చూసారా ఆంటీ, మీ వాళ్ళైతే మీరు చెప్పిన పనులు చేస్తూ మీతో ఉండాలి, కానీ
నాలుక ఊపుకుంటూ నేను చెప్పిన పనులు చేస్తూ నా ముందు తల దించుకొనున్నారు. అడిగారే ఫ్యాక్టరీ మూత పడేలా చేశానని. ఆ పని చేసింది నేను కాదాంటీ, మీ చిన్ని కృష్ణుడు మహి. ఎందుకు చేశావు మహి? నన్ను ఒక్క మాట అంటేనే సహించలేని వాడివి నా మాట కాదని ఈ నీలాంబరి చెప్పిందలా ఎందుకు చేస్తున్నావు? ఏంటి మహి అంతలా ఆలోచిస్తున్నావు? దేని గురించి భయపడుతున్నావు? ఆంటీ అంకుల్ అడుగుతున్నారుగా, చెప్పు మహి. చిన్నబాబు, మౌనమే నీ సమాధానం అంటే నేనొప్పుకోను. నువ్వు చేస్తున్న దానివల్ల మన కుటుంబమే కాదు, వేల కుటుంబాలు రోడ్డున పడతాయి. చెప్పు, ఎవరి కోసం చేశావు? ఏం ఆశించి చేశావు? చెప్పు. నాకోసం ఆంటీ. నన్ను నీలాంబరి నుంచి కాపాడడం కోసం. ఇప్పటికైనా అర్థమైందా ఆంటీ? ఇన్ని రోజులు మహి చంద్రముఖిల మీద నేను అనవసరంగా నిందలు వేస్తున్నానని అందరూ నన్ను వేలెత్తి చూపించారే, ఇప్పటికైనా అర్థమైందా? మహికి నాకంటే మీకంటే ముఖ్యమైంది చంద్రముఖి అని. ఆయిష్, అలా ప్రేమగా పిలిచి నన్ను ఐస్ చేయాలని చూడకు. చిన్నమ్మాయి గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కళ్ళ ముందు కనిపించట్లేదా? చంద్రముఖి చెప్పిన మాటలు ఆంటీ అంకుల్కి వినిపించలేదనుకుంటున్నావా? అసలు మహి చంద్రముఖిలను కలపడానికి చూస్తుంది నువ్వు కాదు. ఐశ్వర్య, వదిన గురించి తప్పుగా అనుకో. అంటాను, ఒకటి కాదు 100 అంటాను. ఎందుకంటే నా మొగుడు నాకు దూరం అవుతున్నాడు కాబట్టి. నేను బ్రతికుండగానే ఇంకో ఆడదాంతో కాపురం చేస్తుంటే చూస్తూ ఎలా తట్టుకోగలను? ఐశ్వర్య, వదిన అపార్థం చేసుకోక చెప్తున్నా. ఎలా అర్థం చేసుకోవాలో నువ్వే చెప్పు. ఇది తోడికోడలు కాదంటీ, నన్ను నా జీవితాన్ని పీక్కు తినే తోడే. ఐశ్వర్య, బాబు, ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తా.